అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే కనుక వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ముందుగా బ్యాడ్ న్యూస్ చూసినట్లయితే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఎప్పటికప్పుడు నియమ నిబంధనల్లో సవరణలు చేస్తుంటుంది. అయితే తాజాగా చేసిన మార్పులు చాలా మంది చందాదారులకు నిరాశనైతే కలుగజేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన కోవిడ్-19 అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రారంభంలో చందాదారులు అడ్వాన్స్ రూపంలో తమ నిధి నుంచి సొమ్మును ఉపసంహరించుకోవడానికి ఈ స్కీమ్ తీసుకురాబడింది. అనారోగ్యానికి గురై చికిత్స పొందడానికి సపోర్ట్ కోసం 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఇది ప్రవేశపెట్టబడింది. అయితే ఈపీఎఫ్ఓ తాజా సవరణ కారణంగా ఇకపై ఉద్యోగులు కోవిడ్-19 కోసం ముందస్తు చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది మినహాయింపు పొందిన ట్రస్టులు కూడా వర్తిస్తుందని భవిష్య నిధి సంస్థ స్పష్టం చేసింది. కోవిడ్-19 పథకం అర్హత గల వ్యక్తులు 3 నెలల పాటు ప్రాథమిక వేతనాలు లేదా డిఆర్ఎస్ అలవెన్స్ మేరకు ఈపీఎఫ్ ఖాతాలో మీ క్రెడిట్లో ఉన్న మొత్తంలో 75% వరకు డబ్బు, వీటిలో ఏది తక్కువైతే అది విత్డ్రా చేసుకునేందుకు ఈ స్కీమ్ అనుమతిని అయితే గతంలో అందించింది. అయితే ఇప్పుడు ఈ అనుమతిని నిలిపివేసింది. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఇతర షరతుల్లో అడ్వాన్స్ను పొందవచ్చు. వారి యూనివర్సల్ ఖాతా నెంబర్ యాక్టివేట్ చేయబడినంత వరకు, అలాగే యూఏఎన్కి లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ ఫంక్షనల్గా ఉన్నంత వరకు. ఇంతలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి శుక్రవారం సూచించిన సర్క్యులర్ ప్రకారం ఈపీఎఫ్ త్వరలో ప్రతి సభ్యునికి యూఏఎన్ ఆధారిత సింగిల్ అకౌంట్ సిస్టమ్ను క్లెయిముల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రక్రియను ఆటోమేటిక్ చేయడానికి దాని అప్లికేషన్ను పునరుద్ధరించనుంది. ఢిల్లీలో ఈపీఎఫ్ఓ సంస్కరణలపై జరిగిన సమీక్షా సమావేశానికి కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావరా అధ్యక్షతను వహించిన వెంటనే నిర్ణయం వెలువడింది. సో ఎవరికి కూడా ఇక ఈ కోవిడ్-19 అడ్వాన్స్ అయితే ఇవ్వబడదు. అయితే ఇది బ్యాడ్ న్యూస్. అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గతంలో ఎవరైనా ఈపీఎఫ్ఓకి సంబంధించి క్లెయిమ్లు ఏమైనా పెట్టుకుంటే చాలా సమయం అయితే తీసుకునేవి. అయితే ఇప్పుడు అలా కాకుండా అనారోగ్యం, విద్య, వివాహం, గృహాల కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే 1,00,000 వరకు అడ్వాన్సుల ఆటో సెటిల్మెంట్ అమలును తాజాగా ప్రవేశపెట్టింది. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఆటో మోడ్లో సుమారు 25 లక్షల అడ్వాన్స్ క్లెయిమ్లు అయితే పరిష్కరించబడ్డాయని, ఇది క్లెయిముల సెటిల్మెంట్ స్పీడ్ని పెంచిందని చెప్తున్నారు. ప్రస్తుతం అధిక శాతం క్లెయిమ్స్ అయితే కనుక ఎక్కువ శాతం క్లెయిమ్స్ అని ఉన్నట్టు కేవలం 3 రోజుల్లోనే సెటిల్ అవుతున్నాయని సమాచారం. గతంలో చాలా సమయాలు అయితే తీసుకునేవి. ఇప్పుడు క్లెయిమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 3 రోజుల్లోనే సెటిల్ అయిపోతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు.